జమ్మూ కాశ్మీర్ అంతా కూడా హై టెన్షన్ నెలకొందనే చెప్పుకోవచ్చు. ఏదైతే శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మంచు భారీగా కురవడం వల్ల కూడా దాదాపు 26 విమానాలను కూడా రద్దు చేశారు. దీంట్లో ఇండిగో, ఎయిర్ ఇండియాకి సంబంధించిన విమానాలు అధికంగా ఉండడము, మంచు కురవడం వల్ల కూడా విమానాలన్నీ రద్దు చేశారు. ఏదైతే విమానాశ్రయంలో ఉన్నటువంటి రన్వే పైన అధికంగా మంచు కురవడం వల్ల కూడా విమానాలు రద్దు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి అక్కడ కురుస్తున్నటువంటి మంచు కారణంగా చేత కూడా విమానాలతో పాటు అటు ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా విమానాశ్రయంలో అక్కడ ప్రయాణికులు పడిగాపులు కాసిన పరిస్థితి. అయితే ఈ మంచు అనేది ఈరోజు ఉదయం నుంచి భారీగా పెరగడంతో పాటు అక్కడ ఉన్నటువంటి పహల్గాము ఏదైతే ఇతర ప్రాంతాల్లో కూడా అదే విధంగా భారీగా మంచు అనేది పేరుకుపోవడం వల్ల కూడా విమానాల రద్దుతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఏదైతే NH44 వంటి హైవేల పైన కూడా ఏదైతే ఉంటుందో వాటిపైన కూడా ప్రయాణించేటువంటి వాహనాలను కూడా రద్దు చేశారు. ఉన్నటువంటి వాటిని కూడా హైవేలను కూడా బంద్ చేసిన పరిస్థితి. అయితే ఇక్కడ ఉన్నటువంటి మంచు అనేది అధికంగా కురవడం వల్ల కూడా ఇది ఇప్పటి వరకు విమానాలతో పాటు వాహనాలను కూడా రద్దు చేశారు. అక్కడ వెళ్ళేటువంటి ప్రయాణికులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ను కావచ్చు, అంతటా కూడా మంచు కురుస్తున్న పరిస్థితుల్లో కూడా స్కూళ్ళకు కూడా బంద్ని ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఏదైతే 26 విమానాలు రద్దు చేశారో దానికి సంబంధించిన ప్రయాణికులకు కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసరాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా వారికి చూసుకోవడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఏదైతే 26 విమానాలు రద్దు చేశారో దాని పట్ల కూడా ప్రయాణికులకు ఎప్పటికప్పుడు కూడా దానికి సంబంధించి విమాన సమస్యకి సంబంధించిన వారు కూడా అప్డేట్ని అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఏదైతే మంచు కురిసే పరిస్థితి ఉందో అక్కడ కూడా కొన్ని చోట్ల కూడా వర్షం అనేది కురుస్తుంది. దాని పట్ల కూడా విమాన సంస్థలు కూడా విమానాలు రద్దు చేసినట్టు ఇప్పటికే ప్రకటించింది. ఈ పరిస్థితి అనేది దాదాపుగా నెల రోజులు ఉంటుందని అయితే చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఏటీసీ సంబంధించి కూడా దీనికి ఏదైతే ఇప్పుడు నోటీసులు ఇచ్చిందో రన్వే పైన ఎలాంటి విమానాలు కూడా రన్ చేయొద్దంటూ వాళ్ళ క్లియరెన్స్ అయిన తర్వాత కూడా ఈ మంచు అనేది తగ్గిన తర్వాత కూడా విమానాలు అనేవి మళ్ళీ తిరిగి ప్రయాణానికి సిద్ధమవుతాయని కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా మంచు అనేది అధికంగా కురవడం వల్ల కూడా రన్వే పైన ఎలాంటి విమానాలు నడపొద్దంటూ కూడా ఏదైతే టేకాఫ్ అయ్యే సమయంలో కూడా మంచు అనేది అధికంగా పడడం వల్ల కూడా ఇబ్బంది ఏర్పడుతున్న కారణం చేతనే ఈ విమానాలన్నీ కూడా రద్దు చేసినట్టయితే ఇప్పటికీ తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి కూడా ఉన్నటువంటి ప్రయాణికులను కూడా ఇప్పటికీ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ కూడా విమానాలు అనేవి ఏదైతే మంచు ఉందో ఆ మంచు అంతా కూడా క్లియర్ చేసిన తర్వాతే ప్రయాణికులకి అప్డేట్ అనేది ఇస్తామని కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ ఎక్కువగా 26 విమానాలు ఏవైతే రద్దయ్యాయో దాంట్లో కూడా ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఎక్కువగా ఇండిగో సంస్థకు సంబంధించిన విమానాలే అధికంగా ఉండడము, వారి ప్రయాణికులను కూడా ఎప్పటికప్పుడు వీటికి సంబంధించి మంచు అనేది క్లియర్ అయిన తర్వాతే ప్రయాణికులకు ఈ విమానాల్లో ప్రయాణికులకు సంబంధించి కూడా అప్డేట్ అందిస్తామంటూ కూడా ఇండిగో సంస్థ అయితే చెప్తుంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి మంచు అనేది దాదాపుగా 6 గంటలు దాన్ని క్లీన్ చేయడానికి కూడా 6 గంటల సమయం పడుతుంది. కాబట్టి ఈ సమయం వరకు కూడా ఎలాంటి సమాచారం అనేది రాదని కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి కురుస్తున్నటువంటి మంచు దాదాపుగా 2 మీటర్ల ఎత్తు వరకు కూడా దీని మంచు అనేది పేరకపోవడము, దానికి సంబంధించి క్లీనింగ్ అనేది సిబ్బందికి కూడా క్లీనింగ్ అనేది చేస్తున్నారు. దాదాపుగా రన్వే పైన మంచు అనేది అధికంగా పేరుకుపోవడం వల్ల కూడా ఆ క్లీన్ చేయడానికి ఒక రోజంతా పట్టొచ్చు లేదా 6-7 గంటల వరకు కూడా సమయం పడుతుంది. కాబట్టి దీనికి ప్రయాణికులు సహకరించాలని కూడా సంస్థ ఏదైతే విమాన సంస్థలు కూడా ప్రయాణికులకు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ హై టెన్షన్ అనేది జమ్మూ కాశ్మీర్లో అధికంగా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మంచు ప్రాంతం కాబట్టి మంచు కురిసే సమయంలో ఈ ప్రాంతంలో అధికంగా కురవడం, అది విమానాలకి ఎఫెక్ట్ అవ్వడం అనేది ఈ రోజు ఉదయం నుంచి పడడం వల్ల కూడా అక్కడికి ఉదయాన్నే చేరుకున్నటువంటి ఏవైతే ఫ్లైట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన ప్రయాణికులు కూడా విమానాలు రద్దు కావడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. అయితే వాటికి ఇప్పుడు ఏదైతే ఉదయం నుంచి మంచు కురుస్తుందో దాన్ని క్లియర్ చేయడానికి సమయం పడుతుందో కాబట్టి ఆ విమానాలకు సంబంధించి అప్డేట్ కూడా మీకు అందిస్తామంటూ కూడా ప్రయాణికులకు భరోసా ఇవ్వడం జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.